చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. సినిమాల్లో హీరోయిన్స్ గురించి చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు ప్రత్యేకంగా టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా ఎదిగిన శ్రీలీల గురించి కాసేపు మనం మాట్లాడుకుందాం. శ్రీలీల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఏముంటుంది? పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల ఈ అందాల తార ఇక టాలీవుడ్కి దూరం అయిపోతుంది అనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ బాటలో ప్రయాణం చేస్తున్న శ్రీలీల ఇప్పటికే కంటిన్యూస్గా అవకాశాలను దక్కించుకుంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. హీరోయిన్ శ్రీలీలకి మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. హీరోయిన్ శ్రీలీలకు ఈ బంపర్ ఆఫర్ ఏమిటి అని ఆలోచన చేస్తున్నారా? శ్రీలీలకు రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ దొరికిందట. సడన్గా ఓ తమిళ హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడంతో ఈ అవకాశం శ్రీలీలకు దక్కింది అనేది సినీ వర్గాలు చెప్తున్నమాట. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ శ్రీలీల ఎన్ని అవకాశాలు వచ్చినా సరే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త సినిమాలను వేటికి కూడా ఒప్పుకోవడం లేదు. ఎందుకు? ఈ సంవత్సరం ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయినప్పటికీ గత 2 సంవత్సరాల క్రిందటే ఈ ప్రాజెక్టుకి ఆమె సైన్ చేస్తున్నారు. అంటే ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఒక్క సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. భవిష్యత్తులో టాలీవుడ్తో పాటు బాలీవుడ్ ఈ ఇండస్ట్రీస్లో ఎక్కువగా సినిమాలు చేసేలా శ్రీలీల అడుగులు వేస్తున్నట్లుగా ఒక పెద్ద టాక్ ఉంది. అందుకే రజనీకాంత్ సినిమా అవకాశం ఆఫర్ ఎప్పుడైతే వచ్చిందో ఆ సినిమాకి శ్రీలీల పచ్చజెండా ఎగరేసినట్లుగా, పచ్చజెండా ఊపేసినట్లుగా తెలుస్తుంది. దీనికి ఆమె టాలీవుడ్ దూరం అయిపోతుంది. శ్రీలీల టాలీవుడ్ సినిమా పరిశ్రమకి దూరం అయిపోతుంది అని ఆమె అభిమానులు చాలామంది ఇదే విషయమే పెద్దగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ శ్రీలీల నిజంగానే తెలుగు సినిమా పరిశ్రమకు దూరం అయిపోతారా, కొనసాగుతారా? రజనీకాంత్ సినిమాలో ఆఫర్ ఎంతకాలం ఉంటుంది? అంతకాలం కూడా శ్రీలీల ఇక ఏ సినిమా చేసే అవకాశం లేదా? ఈ విషయం మీద ప్రస్తుతం సినీ వర్గాలు చర్చిస్తున్నాయి. మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.